నమస్తే అండి, నేను ఇందిరా. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. ఈరోజు మా గార్డెన్లో మీకు చామంతుల సోయగాల్ని చూపిస్తాను, రండి. చూడండి చామంతులు ఎంత బాగా బ్లూమ్ అయినాయో మా గార్డెన్లో. లైట్ పర్పుల్ కలర్ ఇది. ఈ చామంతి మొక్కలు నేను ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేశాక ఒక 4-5 రకాలు తెచ్చుకున్నానండి. అవే ప్రాపగేట్ చేస్తూ వచ్చానండి ఇంతవరకు. గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా మళ్ళీ కొనలేదు. ఫస్ట్ టైం ఒకసారి కొన్నాను, తర్వాత ఇంకా కొనలేదండి. ఇవన్నీ ప్రాపగేట్ చేసి పెట్టినవి. ఇవన్నీ ఆస్టరేసియా ఫ్యామిలీకి చెందినవి చామంతులు. దీని సైంటిఫిక్ నేమ్ క్రిసాంతిమమ్. నేను నర్సరీ నుండి 4 రకాలు తెచ్చుకున్నానండి. ఆ తర్వాత ఇవన్నీ నేను ప్రాపగేట్ చేసినానండి. చూడండి ఎంత బాగా ఈ పెద్ద టబ్లో పెట్టాను అనమాట. అటువైపు ఉన్నాయండి, చూపిస్తాను. చూడండి లైట్ పర్పుల్ చిట్టి చామంతి. చిట్టి చామంతి చాలా రేర్గా దొరుకుతుందండి. నేను ఒకసారి తెచ్చుకొని ఇది ఒకటే ఇంత కొమ్మ తెచ్చుకున్నానండి నర్సరీ నుండి. తర్వాత ఇది ప్రాపగేట్ చేస్తే ఇలా ఎక్కువ అయిపోయినాయండి. ఇవి ప్రాపగేట్ చేసుకుంటే చాలా మొక్కలు అవుతాయండి. లాస్ట్ టైం మేబీ జూన్ ఆర్ జూలైలో రైనీ సీజన్లో చామంతి మొక్కలన్నీ ప్రూనింగ్ చేసేసి అవన్నీ ప్రాపగేట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న గ్లాసుల్లో ప్రాపగేట్ చేసుకున్నాను. మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి కుదిరితే. అలా ప్రాపగేట్ చేసుకుని చాలామందికి పంచానండి. తర్వాత ఇంకా నా దగ్గర కూడా చాలా కుండీలు పెట్టగా కూడా ఇంకా మిగిలిపోయినాయండి. చూడండి నా దగ్గర ఉన్న కలర్స్ ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది వైట్, లైట్ పర్పుల్, చిట్టి చామంతి, ఎల్లో, మిక్స్డ్ ఎల్లోలా ఉంది. ఇది చిన్న కుండీలు పెట్టి చూపిస్తానండి. చూడండి నాకు కుండీలు ఇంకా ఖాళీ లేక ఇందులో పెట్టేసాను, ఇలానే ఉంచేసాను ప్రాపగేట్ చేసినప్పుడు. చూడండి ఒక్క కొమ్మకి ఎన్ని వచ్చినాయి చూడండి ఫ్లవర్స్. ఈ చామంతులకు మార్నింగ్ పూట వాటరింగ్ చేసి ఈవినింగ్ పూట ఏదో ఒక ఫుడ్ పెట్టేదానండి లిక్విడ్ రూపంలో. బియ్యం కడిగిన నీళ్ళు, టీ పౌడరు మనం వాడేసిన తర్వాత పౌడర్ వస్తుంది కదా, అది పడేయకుండా అది కూడా దాచి ఈ మొక్కల్లో వేసేదాన్ని. లిక్విడ్స్ మాత్రం ఎక్కువ ఇచ్చానండి ఈవినింగ్ పూట రోజు. ఈ బ్లూమింగ్ స్టార్ట్ అయ్యాక పపాయ పీల్ చేసింది, బనానా పీల్, ఆనియన్ పీల్, ఎప్సమ్ సాల్ట్, వర్మింగ్ కంపోస్ట్, ఇలాగ ఏదో ఒకటి మన దగ్గర బియ్యం కడిగిన నీళ్ళు ఏది ఉంటుంది. కానీ ఎవ్రీడే వీటికి ఫుడ్ పెట్టేదాన్ని. అందుకే చక్కగా బ్లూమ్ అయినాయి. చూడండి ప్రతి మొగ్గ ఫుల్గా బ్లూమ్ అయింది. కొన్ని మనం సరిగ్గా వీటికి ఫీడింగ్ ఇవ్వకపోతే ఇలా సగం ఓపెన్ అవుతుంది, మొత్తం ఇచ్చుకోదు. మనం వీటికి ఎక్కువ ఫుడ్ పెట్టే కొద్దీ మొత్తం పువ్వు అంతా మంచిగా బ్లూమ్ అవుతుంది. మనం ఇలా పువ్వులు పూసాక ఇలా మొత్తం బ్లూమ్ అయినండి మనం తెంపేసుకుంటుంటే మళ్ళీ వీటికి ఈ కొత్తగా వచ్చే వాటికి ఎనర్జీ వస్తుందండి. ఇవి ఇలా అట్టి పెట్టేస్తే వీటికి ఎనర్జీ అంతా ఇవే తీసేసుకుంటాయి, మళ్ళీ వీటికి ఎనర్జీ సరిపోదు. నాకేమో ఎక్కువ పువ్వులు తెంపబుద్ది కదండి. అలా ఉంచేసుకొని మార్నింగ్ వాటర్ చేసినప్పుడు, ఈవినింగ్ గార్డెన్లోకి వచ్చినప్పుడు అలా చూస్తూ ఉండటం ఇష్టం. పువ్వుల్ని ఇష్టపడితే తెంపుతారండి, ప్రేమిస్తే తెంపరండి, అలా చూస్తూ ఉంటారు. ఇది ఒక నానుడి ఉన్నది, ఇది ఓన్లీ నా ఫీలింగ్. నేను ఎక్కువైతే తెంపనండి పువ్వుల్ని. అలా గార్డెన్లోకి వచ్చినప్పుడు అలా చూసి మురిసిపోతూ ఉంటాను. ఒకసారి మొత్తం చూడండి మా గార్డెన్లో చామంతులన్నీ ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది మెరూన్ కలర్ అండి, చూడండి ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. బటర్ఫ్లైయా? నర్సరీ మేళాలో రౌండ్గా ఉంటుందండి, బాల్ లాగా. ఇక్కడైతే కొమ్మలు ఎటు పడితే అటు చక్కగా పెరిగిపోయినాయి. చూడండి నర్సరీ మేళాలో చూసినట్టు ఉంది కదండి, చిన్న కుండియే కానీ ఎన్ని పూలు వచ్చినాయి చూడండి. మనం వీటికి ప్రాపర్గా కరెక్ట్గా ఫుడ్ పెడుతూ ఉంటే ఏదో ఒకటి లిక్విడ్ రూపంలోనో ఘనపదార్థం రూపంలోనో మంచిగా బ్లూమ్ అవుతాయని చెప్పి నాకు అర్థమవుతుందండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, బంచెస్లో వచ్చేసినాయి బొకేలాగా. ఇది పర్పుల్, ఇది కూడా ఒక కొమ్మ అండి. చూడండి దగ్గరకు చూడండి. ఇది ఒక చూపించు. ఇది చూడండి ఇక్కడ ఈ పార్టీ కొమ్మ, కానీ ప్రతి కొమ్మకి పించింగ్ చేయడం వలన ఎక్కువ బ్రాంచెస్లా వచ్చేసి ప్రతి దానికి మొగ్గలు పువ్వులు వచ్చేసాయండి. ఇటువైపు ఏమో చిట్టి చామంతి, ఈ లైన్ అంతా ఇది ఇప్పుడిప్పుడే బ్లూమ్ అవుతుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నర్సరీ మేళాలో చూసినట్టు ఉన్నాయి ఇవన్నీ అయితే.
ఇదైతే మరీ క్యూట్గా ఉంది, వైట్ చామంతి. ఇదండి మా గార్డెన్లో చిన్ని నర్సరీ మేళా అండి చామంతులది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.